నా చేతులారా నేనే నిన్ను చంపుకున్నాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నీకు తెలుసా, లోకం మొత్తానికి చంద్రుడు సగం రోజులే కనపడితే మరో సగం చీకటి. పౌర్ణమి మాత్రం నెలకొకసారే. నాకు మాత్రం ప్రతిరోజు పున్నమే. అదెలా? నా పున్నమి నువ్వే కాబట్టి. నువ్వు నా పక్కనుంటే నా బ్రతుకంతా వెలిగేనోయ్. ఆ బ్రహ్మదేవుడు చంద్రబింబం చూసి ఈ బొమ్మను చేశాడనిపిస్తుంది. నిన్ను నువ్వు ఎప్పుడైనా నగ్నంగా అద్దం ముందు చూసుకున్నావా? పాడు. అలా ఎవరైనా చూసుకుంటారా? ఓ, చాలామంది అందగత్తెలు ఎవరూ లేని సమయంలో వారి వారి వంపు సొంపులని ఎత్తుపల్లలని చూసుకొని మురిసిపోతారు. నాకు తెలుసోయ్, నువ్వు కూడా వారికి అతీతమేమీ కాదు. ఎందుకంటే ఈ వీధి మొత్తానికి కళ్ళు చెదిరిపోయే అందం నీది. దాన్ని అందుకునే అదృష్టం నాది. మీరు మాత్రం ఎంత హ్యాండ్సమ్గా ఉంటారో తెలుసా? నా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్ అంతా ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? నువ్వు కాదంటే చెప్పవే, మేము వెంటనే 10 లక్షలు కట్నం ఎక్కువ ఇచ్చి తాళి కట్టేసుకుంటామన్నారు. ఇంకేమన్నారు? మనిషి ఎత్తును బట్టి కొన్ని సైజులు చెప్పేయచ్చంట. మీ ఎత్తును చూసి మీ పొడుగంతో ఊహించేశారు తెలుసా? మీ ఆయన పాతాళానికి కూడా చొచ్చుకుపోయేలా ఉన్నారన్నారు. అవ్వా, మీ అమ్మాయిలు ఇలా కూడా మాట్లాడుకుంటారా? వాళ్ళ మాటలకేం కానీ మగాడంటే మీరేనండి. భార్యని తనివి తీర సుఖపెడుతూ, అవసరాలు తీరుస్తూ, ఆదరణ చూపుతూ, ప్రేమగా చూసుకునేవాడే అసలైన భర్త. అతనే వీరుడు, మగధీరుడు కూడా. ఇలాగే తెల్లవారులు కాలక్షేపం చేస్తావా? ఏమైనా ఇచ్చేది ఉందా? ఏం కావాలి? కాసిన్ని ముత్తులు, బోసి నవ్వులు, పాపాయిలు. ఇలా టైం పాస్ చేస్తే పాపయ్య ఎలా వస్తారు? మరి ఏం చేస్తే వస్తారు? చేయాల్సింది చేస్తే వస్తారు. ద్వారాలు తెరిచే ఉన్నాయి. హలో, చెప్పండి. లంచ్ చేశారా? అవును, చేశాను. కానీ నా కోసం ఎవరైనా ఇంటికి వచ్చారా? ఎవరొస్తారండి? 3 నెలలుగా ఈఎంఐ కట్టడం లేదు. ఫైనాన్స్ వాళ్ళు వస్తామని బెదిరిస్తున్నారు. వచ్చారేమోనని. మీరేం కంగారు పడకండి. ఎవరైనా వస్తే నేను సమాధానం చెప్పి పంపిస్తాను. మీరెప్పుడొస్తారు? నేను ఆఫీస్ అవ్వగానే వస్తాను. బాయ్. సరేనండి. ఈయనకు చాలా టెన్షన్స్ ఎక్కువైపోయాయి. కాఫీ తెస్తానండి. వద్దు, వస్తూనే దారిలో తాగా. ఇంటి కోసం, వెహికల్ కోసం నేను చేసిన అప్పులు ఈఎంఐల రూపంలో నెల వేధిస్తున్నాయి. ఒక్క అప్పు తీర్చడానికి మరో అప్పు, దాన్ని సాల్వ్ చేయడానికి ఇంకొక లోను. నా శాలరీ అంతా వచ్చిన రోజు కరిగిపోగా నెలంతా మళ్ళీ కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. ఈఎంఐలు కట్టకపోతే కలెక్షన్ టీం అడ్డమైన మాటలు అంటున్నారు. వినడానికి చాలా ఘోరంగా ఉంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. మీరేం బాధపడకండి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అవసరమైతే లాయర్ గారిని కలిసి సలహా తీసుకుందాం.
మన సమస్యలు గట్టెక్కే వరకు నేను ఉద్యోగం చేస్తాను. మీరు కాస్త రిలాక్స్ అవ్వండి, అన్నీ అవే సర్దుకుంటాయి. చూసావా, నువ్విలా సుతారంగా నుదుటిపై రాయగానే సమస్యలన్నీ దూది పింజరంలా ఎగిరిపోయినట్లు అనిపిస్తుంది. నా ఫైనాన్షియల్ టెన్షన్స్లో పడి నిన్ను పట్టించుకోవడమే మానేశాను. ఉండు, ఫ్రెష్గా స్నానం చేసొస్తా. చాన్నాళ్ళైంది నీ ఒడిలో సేద తీరి. ఈ టెన్షన్కి ఇంకా చెక్ పెట్టి మన ముద్దుల పనిలో పడాలి. రెడీగా ఉండు. బా, ఎంత బాగున్నావే. చూసావా, నీ చిరునవ్వుతో ఎదిరిపోయిన నా సంతోషాలన్నీ తిరిగి వచ్చేసాయి. చాలామంది మగవాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే, టెన్షన్లు, ఒత్తిళ్ళు, స్ట్రెస్ నుండి రిలీఫ్ కావడానికి ఏ మందులు ఇవ్వలేని ఉపశమనం ఏమిటో తెలుసా? భార్య కౌగిలి. ఐఎమ్ సారీ రమ్య, చాలా రోజులుగా నా లోకంలో నేనున్నా కానీ నీ సంతోషం గురించి పట్టించుకోలేదు. నిన్ను నేను చాలా మిస్ అయ్యాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. పర్వాలేదండి, మీ టెన్షన్లో మీరున్నారు కదా. నేను టెన్షన్లో ఉన్నాను కానీ నువ్వు వయసులో ఉన్నావుగా. మనిషికి తిండి, నీరు, నిద్ర ఎంత అవసరమో భర్త సుఖం కూడా అంతే అవసరమని మర్చిపోయాను. ఇక క్షణమైనా నిన్ను విడిచి వెళ్ళలేను. రమ్య, రమ్య, హ? అద్దం ముందేంటి దయ్యంలో అలా నించున్నావు? రమ్య, అద్దం ముందు బొమ్మలా బిగిసిపోయి ఏం చేస్తున్నావు? ఏం లేదండి. సరే, భోంచేసావా? చేశానండి. సరే, నాకు భోజనం వడ్డించు, బాగా ఆకలేస్తుంది. కంటి నిండా నిద్రపోయి చాలా రోజులైంది. త్వరగా పడుకోవాలి. రా. రమ్య, వస్తున్నానండి. లంచ్ బాక్స్ ఏమీ కట్టకు. ఈరోజు ఆఫీస్లో నా కొలీగ్ బర్త్డే ఉంది. లంచ్ హోటల్లో అరేంజ్ చేశారు. సరేనండి. ఎవరైనా ఫోన్ చేసినా, ఇంటికి వచ్చినా క్యాంప్కి వెళ్ళానని చెప్పు. సరేనండి. గుడ్ మార్నింగ్ రా రాజీవ్, నేను సుధాకర్ని. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యాను రా. నీకు సర్ప్రైజ్ ఇద్దామని నీకు చెప్పలేదు. నేను మీ ఇంటి ముందులే ఉన్నాను. స్ట్రీట్ నెంబర్ నాకు ఐడియా ఉంది కానీ డోర్ నెంబర్ ఐడియా లేదు. 5 నిమిషాల్లో నీ ముందులు ఉంటాను. నువ్వు అడ్రస్ పెట్టు, ఒకసారి లొకేషన్ షేర్ చేయి, వచ్చేస్తాను 5 మినిట్స్లో. సరేరా. ఎవరండి? నా కాలేజ్ ఫ్రెండ్లే. నా టెన్షన్లో నేనుంటే సడన్ ఎంట్రీ ఒకటి, పైగా సర్ప్రైజ్ అంట. 5 పైసలకి పనికిరాని ఫ్రెండ్స్. ఛా, వాడిప్పుడే రావాలా? పోనీలేండి, మన చికాకులు వాళ్ళ మీద చూపించటం ఎందుకు?
కాసేపు ఉండి వెళ్ళిపోతారు కదా. కరెక్టే. హాయ్రా రాజీవ్, మై డార్లింగ్. ఇప్పుడు ఎలా ఉన్నావు? ఇప్పుడు అలాగే ఉన్నావురా. థ్యాంక్ యూ రా. కూర్చో. నువ్వు కూడా ఏం మారలేదురా, కాకుంటే కాస్త కలర్ వచ్చావు. బై నా భార్య రమ్య. బై హాయ్. హాయ్. ఓ ఓకే, నమస్కారం. ఈ రాస్కల్ నాకు చెప్పకుండానే పెళ్లి చేసుకున్నారు. బై ఐఎమ్ సుధాకర్. వీడు నా క్లాస్మేట్, బెంచ్మేట్, ఓ రూమ్మేట్. ఏంట్రా వచ్చిన దగ్గర నుంచి నేనే మాట్లాడుతున్నా, నువ్వు డల్లుగా ఉన్నావు, హ్యాపీగా లేవు, ఏంటి ప్రాబ్లం? ఆయన మూడేం బాలేదండి, మీరేం అనుకోకండి. ఈఎంఐలు, అప్పులు, బ్యాంక్ లోన్లు, ఆ టెన్షన్స్లో ఉన్నారు. ఏరా నిజమా? ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్. కష్టంలోను, సుఖంలోను, సంతోషంలోను, బాధలోను అన్నిట్లో పాలు పంచుకునేవాడేరా ఫ్రెండ్ అంటే. నీకెంత అప్పు ఉందో చెప్పరా? ఏం చెప్తే తీరుస్తావా, అరుస్తావా? అవన్నీ తర్వాత, మొత్తం ఎంత అప్పు ఉందో చెప్పు. 30 లక్షలు రా. ఆఫ్టర్ ఆల్ 30 లక్షలా? జస్ట్ ఏ మినిట్. నీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పు. 34138629. ఓకే చూసుకో. తీసుకోరా. 30 లక్షల 50,000. ఇది సాయం కాదురా, అప్పు, వడ్డీ లేని అప్పు. నువ్వు బాగా కోలుకున్నాక, సంపాదించాక తిరిగి ఇచ్చేయి. దట్స్ ఆల్. రే, ఇది బిల్డప్ కాదు, వెంటనే క్యాచ్ చేసుకో. ఈ అకౌంట్లో డబ్బు రెడీగా ఉంది. బై నేను జాయినింగ్ ఆర్డర్ తీసుకొని మళ్ళీ వస్తా. బాయ్. కాఫీ తాగి వెళ్ళొచ్చుగా. కాఫీయే కాదు, మీ చేతి వంట కూడా తినకుండా వెళ్ళను. కలుద్దాం. ఇది ఓన్లీ బిగినింగ్. బోల్డ్ అంత టైం ఉంది. వస్తాను. బాయ్ రా. దేవుడున్నాడు రమ్య, ఉన్నాడు. లేకపోతే వీడు రావడం ఏంది, సహాయం చేయడం ఏంది? ఈ రోజుతో నా అప్పులన్నీ క్లియర్. మీ మొహంలో ఇంత సంతోషపడుతున్నారండి. ఇప్పుడేముంది, రాత్రి చూపిస్తా. సిద్ధంగా ఉండు. బాయ్. రాజా 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 ఎక్కడా? ఆయన ఈ టైంలో ఉండరండి, ఆఫీస్కి వెళ్ళారు. వాళ్ళు లేకపోతేనే మీరున్నారు కదా. నిజం చెప్పనా, నేను వచ్చిందే మీకోసం. నా కోసమా? అవును. కంగారు పడకండి. ఐ మీన్ మీ చేతి కాఫీ తాగాలని. ఆ రోజు మీరు చాలా ప్రేమగా కాఫీ ఆఫర్ చేశారు కదా. నిజానికి నేను కాఫీ లవర్నండి. బై మీ నడుము చాలా బాగుంటుంది, మీ ఫిజిక్ కూడా. సరదాగా మాట్లాడుకుందాం. మీకు తెలుసుగా, మా రాజీవ్ గారికి అమ్మాయిలంటే మహాభయం. అసలు దగ్గరికే పోడు. ఇంతకీ మీ దగ్గరికైనా వస్తున్నాడా లేదా? జస్ట్ ఏ జోకింగ్. ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు కదా. ఐస్ ఆర్ ద సింబల్ ఆఫ్ ద యువర్ మైండ్ సెట్. నేను కళ్ళు చూసి కోరికలు పసిగట్టను. మీరు చాలా అసంతృప్తితో ఉన్నారు. డోంట్ వరీ, నేనున్నాను మీకు. అదే ఎలాంటి ఫైనాన్షియల్ కావాలన్నా చేస్తుంటాను. ఏంటోనండి, ఆ దేవుడికి అస్సలు న్యాయం చేయడు. పారిజాత పువ్వు లాంటి మిమ్మల్ని ఈ అప్పుల అప్పారావుకి జత చేశారు. నేను చూడండి అన్నీ ఉన్నాయి కానీ
మీలాంటి అందమైన భార్య లేదు. నిజంగా రాజు సో లక్కీ. మీరెందుకు ఫీల్ అవుతారు? మీరు చాలా మంచివాళ్ళు. మీకు కూడా రూపవతి గుణవతి అయిన భార్య దొరుకుతుంది. ఉండండి, కాఫీ తీసుకొస్తా, కూర్చోండి. మీరు చాలా స్పీడ్ అనుకుంటాను. ఇలా అమ్మాయిలను పడేయడంలో చాలా స్పీడ్. అమ్మాయిలు కింద పడ్డాక చాలా స్లో. ఎందుకంటే భోజనం శృంగారం చప్పున ముగించకూడదు అని పెద్దలు చెప్పారు. మీరు ఇలా వస్తారని నాకు తెలుసు. నిజం చెప్పనా, తొలిసారి నేను మిమ్మల్ని చూసినప్పుడే నా పెదవులు విచ్చుకున్నాయి. ఇది వంటగది. ఒంటిగదికి వెళ్దామా? అదే బెడ్రూమ్కి వెళ్దామా? ఎందుకు? వంటగదినే బెడ్రూమ్ చేద్దాం. ఇష్టం ఉండాలే కానీ ఈ పని చేయటం కష్టమేమీ కాదు. ఎక్కడైనా చిన్న ప్లేస్ ఉంటే చాలు. కాఫీ కాఫీ థ్యాంక్ యూ. పగటి కలలు పీడకలలు మంచిది కాదు. ట్రై చేస్తే తప్పేముందండి? కాఫీ తాగి బయలుదేరండి. ఏమైనా మాట్లాడాలంటే ఆయన వచ్చాక మాట్లాడండి. నాకు చాలా పని ఉంది లోపల. బాయ్ అండి. రమ్య, పెళ్ళయ్యాక ఇది రెండోసారి అనుకుంటా మనం సాయంకాలం వేళ డాబాపై గడపడం, అంతే కదూ? అవునండి, పెళ్ళయ్యాక ఎప్పుడు మనకి టెన్షన్సే కదా. ఇప్పుడిప్పుడే మనం కోలుకుంటున్నాం. ఇదంతా మా సుధాకర్ గారి భిక్ష. హలో రే, మీ ఇంటికి వస్తే ఎవరు లేరు, ఎక్కడున్నారా? రేయ్ పైకి రారా. టెర్రస్ మీద ఉన్నాం. సాయంత్రం సిటీ అందాలని చూస్తున్నాం. ఓ, అయితే వచ్చేస్తున్నా. సుధాకర్ వస్తున్నాడు. హలో మై డియర్ డార్లింగ్, హౌ ఆర్ యూ? ఫైన్ రా. హాయ్ రమ్యాజీ, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉంది నీ న్యూ ఆఫీస్? ఫైన్. కార్పొరేట్ రేంజ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. రోజు హోటల్ బిర్యానీలు తినలేకపోతున్నారా? నీలా ఇంటి వంటలు దొరకటం లేదు. దాందేముందిరా, మా ఇంట్లో భోజనం చేయి. కుదరదురా, నా ఆకలి తీరేది కాదు. అందుకేరా పెళ్లి చేసుకోమన్నది. అందరూ నీ అంత అదృష్టవంతులు ఉండొద్దు. అందాల రాశి లాంటి భార్య, అజంత శిల్ప లాంటి సౌష్టం, వెన్నెల లాంటి మనసు, వంటలు బాగా చేయగలిగే నైపుణ్యం, భర్తను ఒడిలో పెట్టుకొని ఓదార్చేంత సహనం,
ప్రేమ, ఇంతకంటే ఏం కావాలరా? ఎవరికైనా ఈ అదృష్టం అందరికీ దొరకదురా. నిజం చెప్పనా, రమ్య మన కాలేజ్ డేస్లో పరిచయం అయి ఉంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకునేవాడిని. ఏమంటారా? సిల్లీ ఫెలో, నీ జోకులకేం కానీ నువ్వు అన్నట్టు తను నా డిప్రెషన్కి మందు, నా సంతోషానికి స్విచ్ బోర్డ్. నేను ఎన్ని సమస్యల్లో ఉన్నా లాలించి, ధైర్యం ఇచ్చి, బుజ్జగించి మనిషిని చేసింది మాత్రం నా భార్యరా. తను లేకపోతే నేను ఎప్పుడో సూసైడ్ చేసుకునేవాడిని. వాట్ రాజా, ఎంత మాటరా? నేనుండగా అలాంటి జరగదురా. రమ్యాజీ, ఐ లైక్ యూ వెరీ మచ్. ఐ లైక్ యూ. హే, వాట్ హ్యాపెన్? పెట్టగోడమే తొండం చూసి భయపడినట్టుందిరా కాదు రమ్యాజీ? అవును, అవును, నేను హక్ చేసుకున్నందుకు మీరేం ఫీల్ అవ్వలేదు కదా? పర్వాలేదండి, ఏదో ఎమోషన్లో టచ్ చేసి ఉంటారు. తను అలాంటి కంజెస్టెడ్ మైండ్ కాదురా. అవునా? మరి ఇప్పుడు ఇలా ఎవరైనా చేసుకుంటే ఫట్టు మన ఒక చెంపదెబ్బ ఇవ్వాలి. అది పతివ్రత లక్షణం కదండి? ఈసారి అలా చేయండిలే. బైరా, నాకు పబ్బుకు టైం అవుతుంది, వస్తా. హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్ రమ్యాజీ. నువ్వేమనుకోకే, వాడొక చైల్డిష్ మెంటాలిటీ. పదా కిందికి వెళ్దాం. ముందు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఏంటోయ్? మీ ఫ్రెండ్కి ఏమన్నా మదపిచ్చా? లేకపోతే ఏంటండి? సొంత స్నేహితుడి భార్యని తెలిసి కూడా వచ్చి హక్ చేసుకోవడం ఏంటి? వాడికి నేనంటే ప్రాణం. అలాంటిది నేను ప్రాణం తీసుకోవాలనుకున్నా అని తెలియగానే అరెస్ట్ అయ్యాడు. నువ్వు కాపాడావని తెలిసి కృతజ్ఞతగా అలా చేశాడు. వాడిదంతా కార్పొరేట్ స్టైల్, అందులో తప్పేముంది? తప్పున్నారా? నీ ఫేస్ బాగుంది, నీ నవ్వు బాగుంది, అయినా పరాయివాటి భార్యను పొగడటం ఏం సంస్కారం అండి? అది కాంప్లిమెంట్ లాగా ఎందుకు తీసుకో? బాగున్నావు కాబట్టి పొగిడాడు. మీరు లేని టైంలో కూడా మిస్బిహేవియర్ చేస్తున్నారండి. మీకెలా అర్థమయ్యేలా చెప్పాలి. ఏం చేశాడే? నీ చెయ్యి పట్టుకున్నాడా? నిన్ను తప్పుగా మాట్లాడా? బాగున్నావు అన్నాడు, తప్ప? దేవుడు లాంటి నా స్నేహితుణ్ణి అపార్థం చేసుకుంటే మహాపాపం. వాడు దేవుడు కాదండి, దయ్యం. షటప్! ఇంకొకసారి వాడి గురించి చెడుగా చెప్పకు. నేను వినను. ఐఎమ్ సారీ. రమ్య! చూశారా రాజీవ్, నీ భార్య విశ్వరూపం రోజు వచ్చినట్టుగానే నీకోసం వచ్చానురా. సడన్గా తలుపు దగ్గరికేసి బలవంతంగా వాటేసుకుంది. పైగా నేనంటే ఇష్టం లేకపోతే నేనెందుకు చేసుకున్నావు అందురా? నా పెళ్ళయ్యాక ఒక్కరోజు కూడా నా మొగుడు శారీరకంగా మానసికంగా తృప్తిపరచలేకపోయాడు. నా శరీరం అనువనువు కోరికలతో రగిలిపోతుంది. నీలాంటి మంచి పెళ్లి కాని కుర్రాడుతో నా కోరిక తీరుతుందని ఇష్టం వచ్చిన చూటల్లా ముద్దులు పెట్టేసిందిరా. నా ఫ్రెండ్కి నేను ద్రోహం చేయలేను, మీరు నా వదిన లాంటి వారని చెప్తే ఇంటేగా. సారీరా, ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించనే లేదు. మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలని చెప్పట్లేదు, నన్ను అపార్థం చేసుకోకూడదని చెప్తున్నాను.
ఇంకెప్పుడు మీ ఇంటికి రాను. అతను చెప్పినవన్నీ విన్నారుగా, నేను చెప్పేది కూడా వినండి. వద్దు వద్దు, ఇక నన్ను మోసం చేయలేవు రమ్య. కన్నీళ్లు తుడిచే నా తల్లి అనుకున్నాను. సరసతాపానికి శృంగార దేవత అనుకున్నాను. సలహాలిచ్చే మంచి స్నేహితురాలు అనుకున్నాను. నా భార్య అంటే నమ్మకం, ప్రేమ, దయ. కుండెలపై సమ్మెటతో బద్దలు కొట్టావే. వేశ్య కూడా డబ్బు కోసం నిజాయితీగా ఒళ్ళప్పగించి న్యాయం చేస్తుంది. నువ్వు మాత్రం నమ్మకానికే ద్రోహం చేసావు కదే. ఒక్క క్షణం కూడా నువ్వు నా ఎదురుగా ఉండడానికి వీల్లేదు. బయలుదేరు, వెంటనే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళు. గెట్ లాస్ట్. ఏవండి, నా మాట వినండి. ఏంటో వినేది? ఎంత నమ్మక ద్రోహం చేసావే. ఎన్ని కలలు కన్నాను. మన మధ్య ఒక పాపనో బాబునో రావాలని, వాళ్ళతో నువ్వు వాడుకోవాలని. పిల్లల్ని చూడ్డానికైనా నేను ఆఫీస్ నుంచి నేరుగా ఇంటికి రావాలని. ఛా, నా కలలన్నీ కలలైపోయాయి కదే. ఎందుకు వచ్చిందే నీకు ఇలాంటి పాడు బుద్ధి? నువ్వు నా దేవత అనుకున్నాను. దెయ్యమని నిరూపించావు కదే. ఎంత ప్రేమించానే, ఎంత బాగా చూసుకున్నానే నిన్ను. చివరికి ఏం చేసావే నువ్వు? రాజీవ్, రాజీవ్, రమ్య, రమ్య డార్లింగ్, కూర్చో ఇక్కడ. ఏయ్, నన్ను అలా పిలవద్దు. రమ్య అంటే చాలు. అయినా ఆయన లేనప్పుడు ఎందుకు వస్తున్నావు? బయటికి నడవండి. సినిమాల్లో, కథల్లో విన్నాను. సావిత్రి, అనసూయ, సకుబాయ్. ఇప్పుడు నా కళతో స్వయంగా చూస్తున్నాను. మహాప్రతివ్రత. నేను ఒకటి అడగన, ఆ రాజాగారి దగ్గరే ముందే కొబ్బరి పీచు. నన్ను చూడు, కావాల్సినంత డబ్బు, హ్యాండ్సమ్గా ఉంటాను, మజిల్ పవర్ ఉంది, జిమ్ బాడీ, బ్యాచులర్ని. ఇంకా నీకేం కావాలో చెప్పు. సుఖానికి సుఖం, సౌఖ్యానికి సౌఖ్యం. ఇలా సీక్రెట్గా నన్ను ఉంచేసుకో. ఒక్క క్షణం నువ్వు బయటికి వెళ్ళకపోతే చెప్పు తీస్తాను. ఆడదానికి కావాల్సింది పడక సుఖం మాత్రమే కాదు, ప్రేమ, ఆప్యాయత, ఆదరణ. నా భర్త అప్పుల సమస్యలో ఒకప్పుడు ఉండి ఉండొచ్చు, కానీ నన్నేనాడు నెగ్లెక్ట్ చేయలేదు. మా మధ్యన ఎలాంటి దాపరికాలు లేవు. నమ్మకం,
మా బంధం. అర్థమైందా? ఇంకా నువ్వు ఆయనకి అప్పులు తీర్చినందుకు నిన్ను నా భర్త దేవుడిలా చూసుకుంటున్నాడు. ఏదొక రోజు నీ నిజ స్వరూపం తెలుస్తుంది. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. ఎక్కడికే వెళ్ళేది? నేనంటే ఆ రాజాగాడికి గుద్ది నమ్మకం. నిన్నిక్కడే రేపు చేసినా వాడు నీ మాటలు నమ్మడు. దేవతలాంటి నా భార్యను అనవసరంగా అవమానించాడు. ఎంత ఘోరం జరిగిపోయింది రమ్య. నా చేతులారా నేనే నిన్ను చంపుకున్నాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నేను బ్రతకకూడదు. నేను ఇప్పుడే చచ్చిపోతాను. స్నేహం ముసుగులో ఒకడు, ఆర్థికంగా చితికిపోయినప్పుడు ఆదుకుంటానని ఒకడు, రిలేషన్ అవుతానని ఒకడు, ఇలా ప్రతి వాడు ఆడదానిపై కన్నేసి పచ్చని సంసారాలని విడదీస్తున్నారు. ఆ సంసారంలో నమ్మకం లేకపోతే ఇలాగే జరుగుతుంది. నమ్మకం ఉన్న చోట గట్టి బంధం నిలబడుతుంది. నమ్మకం ఉన్న చోట ప్రేమ విహరిస్తుంది. నమ్మకం భర్తపై భార్యకుండాలి, భార్యపై భర్తకుండాలి. ఇద్దరికీ నమ్మకం ఉన్నప్పుడే అన్యోన్యంగా సంసారం సాగుతుంది. చూశారుగా, చూసిందంతా నిజం కాదని ఒక్క క్షణం ఆలోచించి భార్య మాట వినుంటే తన భార్య తనకు దక్కేది. అందుకే తొందరపడి అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకొని ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని క్లుప్తంగా తెలుసుకుంటే మీ జీవితాలు, మీ సంసారాలు చాలా చక్కగా ఉంటాయి. జాగ్రత్త ఆడపడుచులారా, భర్తల్లారా, భార్యలారా, మీ సంసారాల్ని హాయిగా కాపాడుకోండి. నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో జీవించండి. అపార్థాలు చేసుకోకండి. థ్యాంక్ యూ. చిల్ గాయ్స్ టీమ్.